సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుందని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. కూటమి నాయకులకు ఎక్కడికక్కడ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. P4 విధానంపై ప్రతిపక్షాల వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని తెలిపారు. లోటు బడ్జెట్లో ఉన్న ఓ ప్రణాళికబద్ధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారంటున్న కిమిడి నాగార్జునతో ఐ న్యూస్ విజయనగరం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ఫీడ్బ్యాక్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విజయనగరం జిల్లాలోని ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఈ కార్యక్రమం ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటి మనం అడిగి తెలుసుకునేందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈ సుపరిపాలనలో తొలి అడుగు కాన్సెప్ట్ ఏంటి సార్? సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వెనకాతల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ నాయకులకి కార్యకర్తలకి ఒకే ఒక దిశానిర్దేశం చేశారండి. ప్రజల వద్దకు వెళ్ళండి, వారికి రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఏంటి అనేవి వివరించండి. అదే రకంగా ఈ 13 నెలల కాలంలో మనం చేసిందేంటో కూడా చెప్పండి. ఇక చివరిగా వారికి కావాల్సిందేంటో తెలుసుకోండి. అది ఎప్పటికి ఎందుకు ఇవ్వలేకపోయాం, త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం అన్నది కూడా ప్రణాళికలతో సహా చెప్పండి అని చెప్పి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి నుంచి కూడా అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజుకి 30 నుంచి 50 ఇళ్ల వరకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు ఏమిటో తెలుసుకుని ప్రజలందరితో కూడా మమేకం అవుతారు. మరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా రాబోతా ఉన్నారు. అంటే మన జిల్లా మంత్రి పక్క నియోజకవర్గాలకి, పక్క జిల్లాలకి వెళ్తారు. అదే రకంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్న మంత్రులు కూడా ప్రాంతాలకు అతీతంగా మన ప్రాంతాలకు వచ్చి ప్రజలతో మమేకం అవుతారండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మీరు ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రెస్పాన్స్ ఎలాగ ఉంది? మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఏ నియోజకవర్గం ముందంజలో? రెస్పాన్స్ అన్ని రకాలుగా కూడా బాగుందండి. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము గనక ఇళ్లకు వెళ్ళాము అంటే పెన్షన్ పెరిగిందని చెప్తున్నారు. అదే రకంగా తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు మా ఖాతాలోకి పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినందుకు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిందని కూడా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఇప్పుడు మనం చూసుకుంటే P4 విధానాన్ని ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి మన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, సమాజంలో మెరుగైన స్థితిలో ఉన్న వాళ్ళు, కింది స్థాయి వాళ్ళని చూసుకోవడం ఇప్పుడే ఉన్నది. అయితే ప్రజల్ని పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పి మళ్ళీ ప్రజల మీదే ఇది రుద్దుతున్నారు. దీని కొత్త పథకం కాదని ఆయన విమర్శిస్తున్నారు. దీనికి ఎటువంటి సమాధానం చెప్తారు? రోడ్లు ఉంటాయి, ఆ రోడ్డు మెయింటెనెన్స్ లేకపోతే అవి శిథిలావస్థలోకి వెళ్తాయి. భవనాలు ఉంటాయి, అవి సరిగ్గా కట్టించకపోతే శిథిలావస్థలోకి వెళ్తాయి. జిల్లాలో RWS ఉంది, కానీ సరైన మెయింటెనెన్స్ లేక ప్రజలెవరికి కూడా సరైన నీళ్లు అందట్లేదు. బొత్స సత్యనారాయణ గారు గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి పథకానికి ఇంతకు ముందు ఉండొచ్చు, లేకపోవచ్చు. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయొచ్చు. కానీ ఇంతవరకు ఎంతమంది సహాయం చేశారు బొత్స సత్యనారాయణ గారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పథకాన్ని తీసుకుని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఈ ఆలోచన వల్ల ఎంతోమంది ముందుకు వస్తున్నారు. మేము కూడా సమాజానికి వెనకపడిపోయిన వాళ్ళకి ఏదోటి చేస్తామని చెప్పి అంటున్నారు. కాబట్టి చేసే పనిని ముందుకు వెళ్ళేలాగా తోడ్పడాలే కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. మనం చివరిగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ముందుకు వచ్చారు. ఇప్పుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి జనాల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు అదే చెప్తున్నారు, ఏడాదిగా ఎటువంటి పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఈ అమౌంట్ అంతా ప్రజలకి కూటమి ప్రభుత్వం బకాయి ఉందని చెప్తున్నారు. ఏడాదిగా మేమేం చేశాము అన్నది డాక్యుమెంట్లో ఇచ్చాము. పెన్షన్లు మేము పెంచాము, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము. పిల్లలందరూ ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా
15,000 రూపాయలు మేము ఇస్తున్నాము. కాబట్టి మేము ఏమి ఇచ్చామో మాకు తెలుసు, ఏమి ఇవ్వబోతా ఉన్నామో కూడా మాకు తెలుసు. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అంచెలంచెలుగా జరుగుద్దండి. మొదటి సంవత్సరంలోనే అంతా చేసేసి మిగిలిన 4 సంవత్సరాలు ఎవరైనా పడుకుంటారా? రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో వాటన్నిటినీ కూడా బేరీజు వేసుకుని ప్రణాళికాబద్ధంగా ఫేజ్డ్ మేనర్లో ముందుకెళ్తున్నాం. అదే రకంగా ముందుకెళ్తాం. వీళ్ళకి పని పాట లేకపోవడం వల్ల ఈ రకమైన మాటలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రజల మధ్యలోకి రావాలి కాబట్టి వస్తున్నారు. ఇది మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వచ్చిన ప్రతి హామీలని ప్రణాళికబద్ధంగా నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికే అమలు చేసిన పథకాల వల్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా P4 విధానంకి ఒక దిశానిర్దేశం చేసి ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కూడా ప్రజల నుంచి విశేష స్పందనని చెప్తున్నారు. కెమెరామెన్ మసూన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.